హలో. హాయ్ స్టూడెంట్స్. చదువుతున్నారా? చదువుతున్నారా? FA1 ఎగ్జామ్స్ 17వ తేదీ నుంచే. చాలా సార్లయితే పోస్ట్‌పోన్ అవుతానే వచ్చింది. ఆగస్ట్ 3 జరగాల్సింది. ఆగస్ట్ 11 జరగాల్సింది. కానీ ఆగస్ట్ 17 ఎన్నో డేస్ లేదు. 17 అంటే రేపు మండేనే. నెక్స్ట్ మండేనే. ఆగస్ట్ 15 జెండా ఎగరేస్తాం. చాక్లెట్లు తీసుకుంటాం, తింటాం. కానీ ఇంటికొచ్చిన తర్వాత 2 రోజులు దొరికాయని చెప్పి దర్జాగా నిద్రపోకుండా 2 డేస్ ఇప్పటికే స్లిప్ టెస్ట్‌లయితే జరుగుతా ఉన్నాయి. ప్రతి స్లిప్ టెస్ట్‌లో ఎవరైతే బాగా చదివి ఔట్ ఆఫ్ తెచ్చుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎంత ఈజీగా ఉన్నా కూడా రివిజన్ అనేది మ్యాండేటరీ కదా! రివిజన్ అనేది చేయాలి కదా! అసలు ఇంతకుముందు పేపర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి కదా! సిలబస్ ఏందో తెలియాలి కదా! అందుకోసమే మీకోసమే నేను నా టైం చూసుకొని నేను ఒక 2 వీక్స్ గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ మీకు ఈ వీడియోతో అయితే నేను ముందుకొచ్చాను. నేనైతే చాలా వీడియోస్ అయితే చేస్తానే ఉంటాను. నా ఛానల్ అయితే అప్డేట్స్ ఉండవు అని చెప్పని అనుకోవద్దు. ఐ విల్ ఆల్వేస్ కమ్ విత్ న్యూ అప్డేట్స్ విత్ యూ ఫర్ యూ. నేనైతే చేస్తూనే ఉంటాను. కానీ మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మీరు షేర్ చేస్తూ ఉంటారంటే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా మీతో పాటు ఎవరైనా 10థ్ క్లాస్ చదువుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ మనకు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాయి. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తది. నేను కూడా వీడియోస్ చేయడానికి. సో, అందుకోసమే నేనైతే ఆగిపోకుండా చేయాలని అనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు సపోర్ట్ ఫర్ యూ. సో, నేను ఇవ్వాలనుకుంటున్నా. కానీ నీ సైడ్ నుంచి కూడా నీకు కృషి ఉండాలి కదా! అందుకోసమే డూ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎనీవన్. నోటిఫికేషన్స్ కానీ నువ్వు ఆన్ చేసి పెట్టుకున్నావు అంటే ప్రతిదీ కూడా నీకు వచ్చేస్తుంది. సో, నువ్వు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నట్లయితే విల్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. FA1 ఎగ్జామ్స్ అసలు తెలుగు ఏం చదవాలనేది మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ టు వెళ్తాను. ఈ బ్యాక్ టు వచ్చే టయానికి ఈ తెలుగులో ఏమని ఇచ్చున్నాడంటే గవర్నమెంట్ ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, ఉపన్యాస కళ అయితే చదవాలి. దీనితో పాటు నువ్వు ఇంకా ఏమేమి చదవాలి అంటే కొన్ని పాత్ర స్వభావాలు కూడా చదవాలి. పాత్ర స్వభావాలు నేను జస్ట్ ఇక్కడ రాస్తున్నాను. పాత్ర స్వభావాలు చూడాలి. రామాయణంలోని కొన్ని జాతీయాలు కూడా చదవాలి. ఇంకా వచ్చి హ్మ్, రామాయణంలో కొన్ని లాంగ్ ఆన్సర్స్ మనం స్లిప్ టెస్ట్‌కి చదువుంటారు కదా! మీరు ఆల్రెడీ ఏమేమి సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది? జరగడానికి గల కారణాలేమిటి? వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలేమిటి? ఇంకా మూడో క్వెషన్ వచ్చే టయానికి విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని చెప్పడానికి గల కారణం ఏమిటి? పాత్ర స్వభావాలైతే మెయిన్ ఇంపార్టెంట్. శ్రీరాముడు, దశరథుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, జనక మహారాజు ఇవి పాత్ర స్వభావాలైతే కవర్ చేయండి. ఇంకా బ్యాక్ టు నేనైతే ఎక్కువ ల్యాగ్ చేయకుండా క్వెషన్ పేపర్స్ అయితే మీకు చూపిస్తాను. తెలుగు మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా నేను వీడియోస్ అయితే చేస్తాను. హిందీకి, ఇంగ్లీష్‌కి, ఫిజిక్స్‌కి, సైన్స్‌కి, సోషల్‌కి, మ్యాథ్స్‌కి కూడా చేస్తాను. కానీ ఈ వీడియోలో అయితే ఓన్లీ ఫర్ తెలుగు. ఇక్కడొచ్చే టైంకి మనం ఒకసారి ఓల్డ్ క్వెషన్ పేపర్స్ అయితే చూద్దాం. ఈ క్వెషన్ పేపర్ వచ్చి 2024, 2025ది. వాళ్ళకి అప్పుడు ఎగ్జామ్ అయితే 20 మార్క్స్‌కే జరిగింది. కానీ ఈ ఫస్ట్ క్వెషన్ ప్యాటర్న్ అయితే మనకు తీసేశారు. కాబట్టి మనం అది వదిలేయండి. ఇక్కడ మనకు 2 మార్క్స్ కిందకిచ్చాడు. కథానిక ప్రక్రియ గురించి రాయమని చెప్పాడు. ఏదైతే సెకండ్ లెసన్‌లో మనం చదువున్నామో బతుకు గంపలో ఉండేది. ప్రత్యక్ష దైవాల కవపక్షం. ఇదైతే మనకు ఆల్రెడీ వచ్చే ఎర్రనది ప్రత్యక్ష దైవాలది. ఇంకా లాంగ్ ఆన్సర్స్‌కి వచ్చేటానికి ప్రత్యక్ష దైవాల పాఠం ఆధారంగా ధర్మవేదుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి లేదా విద్యావంతులు ఎటువంటి గుణాలను కలిగి ఉంటారు. ఇది వచ్చి శతక మాధుర్యం నుంచి వచ్చింది. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. సెకండ్ లెసన్ నుంచి అయితే వచ్చింది. కౌశికుడు ధర్మవేత్తల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. ఫస్ట్ లెసన్ నుంచి వచ్చింది మళ్ళీ. ఇంకా గ్రామరు. ఇది 2024, 25 వచ్చిన పేపర్ అయితే. మోడల్ పేపర్ ఏం కాదు. వచ్చిన పేపర్ ఇది. తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్‌ది మన సీనియర్స్‌కి ఏమొచ్చిందైతే మనం చూద్దాము. మన సీనియర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ సేమ్ అప్పుడు ఒక పద్యం వచ్చి పద్యం కింద క్వెషన్స్ ఉండేవి. కానీ మనకు అది లేదు కాబట్టి మనం అది చూడటం లేదు. ఇంకా ఒక గద్యం ఇచ్చి ఒక క్వెషన్స్ మనకు కూడా సేమ్ ఇదైతే వస్తుంది. మేబీ ఎల్ఎం నుంచి కానీ, ఉపన్యాసకాల నుంచి కానీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్వెషన్స్ రావచ్చు. కంపల్సరీ ఇంపార్టెంట్ క్వెషన్ డామ్ ష్యూర్ క్వెషన్ అంటే ఏంటంటే ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవపక్షం ఖచ్చితంగా ఉంటుంది. కథానిక గాని, వ్యాస ప్రక్రియ గాని అంటే సెకండ్ లెసన్‌లో బతుకు గంపలా ఉండే కథానిక గాని, వ్యాస ప్రక్రియ అంటే ఉపన్యాస కళలో ఉండే వ్యాస ప్రక్రియ గాని ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. పాత్ర స్వభావాలు ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో నుంచి ఒక పాత్ర స్వభావం అయితే వస్తుంది. ఇంకా ఈ ఎస్సేస్ అనేవి మనము 5 లెసన్స్ నువ్వు ఇప్పుడే గనుక కవర్ చేసావంటే పబ్లిక్ అయితే నీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అందుకోసం నువ్వు మిస్ చేయకుండా
నిన్నే కానీ నువ్వు నిన్నటి నుంచి కానీ ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేసుంటే నిన్న తెలుగు ఈరోజు మార్నింగ్ అయితే మ్యాథ్స్ కానీ చూసుంటే నీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ వచ్చైనా మళ్ళీ ఎస్ఏస్ ఒకసారి నువ్వు కవర్ చేయి. తర్వాత వచ్చి రేపటి అంటే తర్వాత ఎగ్జామ్ హిందీ ప్లస్ వచ్చి ఫిజిక్స్ సైన్స్ కాబట్టి ఈరోజు హిందీ రేపు మార్నింగ్ వచ్చి ఫిజిక్స్ ఎగ్జామ్ చూడు. తర్వాత రేపు ఫ్లాగ్ హేస్ వచ్చేసిన తర్వాత రేపు సోషల్గా నువ్వు కవర్ చేసావంటే సండే ఒక్కరోజు తెలుగు అంతా కవర్ చెయ్యి. తెలుగు మ్యాథ్స్ గాని చూసావంటే నీకు మండే ఎగ్జామ్‌కి చాలా అయితే చాలా బెనిఫిట్ అయిపోద్ది. చాలా బాగా ప్రిపేర్ అయిపోతావు. చాలా బాగా రాస్తావు. నీకేమన్నా తప్పులు పోతుంటే అవన్నీ నువ్వు చూసుకుంటా ఉండు. సో, దట్ ఈస్ వన్ థింగ్ ఫ్రమ్ మై సైడ్. ఇంకోటొచ్చి ఇంక ఎస్సేలు ఏం చదవాలంటే నేను చెప్పినట్టు 'ప్రత్యక్ష దైవాలు', 'బతుకు గంప', థర్డ్ లెసన్ 'ఉపన్యాస కళ', 'శతక మాధుర్యం' వాటిలో ఉండే ప్రతి ఒక్క లెసన్ అయితే నువ్వు కవర్ చేయాలి. వాటితో పాటు నువ్వు 5 లెసన్స్ గ్రామరు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన ప్రతి ఒక్క గ్రామర్, ప్రతి ఒక్క సంధి, ప్రతి ఒక్క విగ్రహ వాక్యం, ప్రతి ఒక్క కర్తరి, కర్మణి వాక్యం, లఘు గురువులు, ఆహ్, అలంకారము, ప్రతి ఒక్క జాతీయం రామాయణంలో ఉండే 12 మనకైతే మెయిన్ టెక్స్ట్ బుక్‌లో 12 జాతీయాలైతే ఇచ్చుంటాడు. అన్నీ కవర్ చేయండి. ఇవి కానీ కవర్ చేస్తే ఖచ్చితంగా మీరే నాకొచ్చి కామెంట్ చేస్తారు. అన్న నాకు 35కి 35 వచ్చాయి అన్న. నాకు 33 వచ్చాయి అన్న. 34 వచ్చాయి. 33, 34 వచ్చాయంటే అది నీ స్పెల్లింగ్ మిస్టేకో లేకపోతే నువ్వు చేసిన మిస్టేకే. నేను చెప్పింది కానీ మీరు ఫాలో అయ్యంటే ఖచ్చితంగా 30 ఔట్ ఆఫ్ 35 ఖచ్చితంగా వస్తాయి. మీరు మళ్ళీ బ్యాక్ టు వచ్చి మీకే మెసేజ్ చేయాలి, కామెంట్ చేయాలి అని అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా డూ వెల్ ప్రిపేర్. మళ్ళీ ఇంకోసారి నేనైతే చెప్తున్నాను. ఏం లేదు. ప్రత్యక్ష దైవాల కౌపర్చం చూడు. కౌపర్చం చూస్తే నువ్వు రాసేస్తావు. సెకండ్ లెసన్‌లో కథా, కథానిక లేదంటే ఉపన్యాస కళలో వ్యాస ప్రక్రియ ఈ 2 చూసామంటే ఆ రెండిట్లో నుంచి ఒక క్వెషన్ వస్తుంది. మూడవదొచ్చి పాత్ర స్వభావాలు మనం చెప్పుకున్నట్టు శ్రీరాముడు, విశ్వామిత్రుడు, దశరథుడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, జనక మహారాజు ఇవి చూడు. ఇంకా ఎస్సేస్‌కి వచ్చే లోపల 5 లెసన్స్‌లో ఉండే ఎస్సేస్ అన్నీ కవర్ చెయ్యి. 5 లెసన్స్ గ్రామర్ కవర్ చెయ్యి. రామాయణంలో ఉండే జాతీయాలు కూడా కవర్ చెయ్యి. రామాయణంలో ఒక 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే మనం చెప్పుకున్నాము. సీతారాముల కళ్యాణము, రామాయణ ప్రాశస్త్యం, విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని చెప్పి, ఇంకొచ్చి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు. ఇవి కానీ నువ్వు ఖచ్చితంగా గాని చూసి బాగా రాస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ ఔట్ ఆఫ్ 35 మార్క్స్. నేనైతే ఒకటి మిస్ చేశాను. మీరైతే గమనించారో లేదో ప్రతిపదార్థం. ప్రతిపదార్థం అనేది ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాల్లో 2 అయితే మనకు పువ్వు గుర్తులున్నాయి. దెర్ ఈస్ ఎ ఫ్లవర్ మార్క్ విచ్ మీన్స్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రతిపదార్థం. కాబట్టి మీరు అది నోట్ చేసుకొని ఆ 2 ప్రతిపదార్థాలు ఫస్ట్ లెసన్ నుంచి చదవండి. 5th లెసన్‌లో మనకు 5 ఉన్నాయి ఫ్లవర్ గుర్తువి. ఈ 5 గాని కంపల్సరీ కంప్లీట్ చేశారంటే నేనిచ్చే సజెషన్ ఏందంటే శతక మాధుర్యంలో ఉండే 5 పద్యాలే నేర్చుకోండి. 5 పద్యాలకే ప్రతిపదార్థాలు నేర్చుకోండి. 5 పద్యాలకి ఉన్న ప్రతిపదార్థం పద్యం వాడే ఇస్తాడు. మీరు నీట్‌గా ప్రతిపదార్థం రాయండి. హోల్డ్ చేసుకోండి. ఎలా రాస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'నీకవగచి' కదా! 'నీకవగచి' అని రాసామంటే మిడిల్‌కి ఈక్వల్ టు అని పెట్టి దీన్ని స్ట్రెయిట్‌గా రాయండి. ఇంకెక్కడ అంటే 'నీకవగచి' ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఈక్వల్ టు పెట్టేసాను. ఇక్కడ రాసేసాను. మళ్ళీ 'నిర్బన్న హృదయలై' ఇక్కడ దాకా పోయింది. ఏడ ఈక్వల్ టు వచ్చింది. అట్లా ఎలా పడితే అలా రాయొద్దు. మీరే మీ మార్క్స్‌ని కోల్పోతారు. సో, అందుకని మిడిల్‌కి అన్నీ ఈక్వల్ టులు పెట్టండి. మిగతా మ్యాటర్ అంతా ఇటు సైడ్ రాయాల్సినంత రాయండి. లాస్ట్‌లో ప్రతిపదార్థం రాసిన తర్వాత భావం అని పెట్టి ఇటు సైడ్ ఏదైతే రాసుంటారో అదంతా నీట్‌గా రాసేయండి. నేనిచ్చే బెస్ట్ అంటే బెస్ట్ టిప్ ఏందంటే బెస్ట్ అంటే బెస్ట్ మీకు ఈజీ చేయడానికి చెప్పేదేందంటే శతక మాధుర్యంలో ఉండే 5 పద్యాలు ఇంపార్టెంట్‌వి ఫ్లవర్ గుర్తాట్లకి మీరు టెక్స్ట్ బుక్‌లో చూడొచ్చు. ఫ్లవర్ సింబల్ ఏసి ఉంటుంది దాని పక్కన. ఆటుండే ఆట్లకి ఆ 5 వాటిలకి ప్రతిపదార్థాలు చూడండి. మీరు గాని నాకు కామెంట్ గాని చేశారంటే ఐ విల్ సెండ్ యూ దట్ పీడిఎఫ్ ప్రతిపదార్థాల పీడిఎఫ్ అయితే నేను సెండ్ చేశాను. ఇంకా మీ దగ్గర గాని లేకపోతే మీ సార్ వాళ్ళు చెప్పుంటే దట్ ఈస్ ఫైన్. ఫాలో విత్ ఇట్. ఇంకా మీ దగ్గర లేదంటే టెక్స్ట్ మీ ఆర్ ఎల్స్ లీవ్ యువర్ కామెంట్స్ ఇన్ బిలో. ఐ విల్ సెండ్ యూ డైరెక్ట్‌లీ. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థాంక్ యూ.